అమిత్ షా గారు చేస్తున్న ఈ ప్లానింగ్ పీక్ స్టేజ్ లోకి వెళ్ళిపోతుందని చెప్పి మనం మాట్లాడుకోవాలి. అంటే ఒకప్పుడు ఈ బంగ్లాదేశ్ బోర్డర్ ఇన్ఫిల్ట్రేషన్ ని తగ్గడానికి క్రొకడైల్స్ అండ్ స్నేక్స్ ని నేచురల్ డిటరెన్స్ గా వాడబోతున్నామని చెప్పి ఒకప్పుడు చెప్పడం జరిగింది. అండ్ ఇప్పుడు అదే బంగ్లాదేశ్ అండ్ పాకిస్తాన్ బార్డర్ దగ్గర ఒక ఏఐ ఎలక్ట్రిక్ వాల్ ని కట్టబోతున్నారు. అంటే ఒక స్మార్ట్ బార్డర్ సిస్టమ్ ని తయారు చేయబోతున్నారని చెప్పి అమిత్ షా గారు చెప్పడం జరిగింది. ఓకే, జస్ట్ ఇమాజిన్ ఇప్పుడు ఈ బార్డర్ పరిసర ప్రాంతాల్లో మన బిఎస్ఎఫ్ జవాన్స్ ఎప్పుడు పాట్రోలింగ్ చేస్తూనే ఉంటారు. అలాంటిది రేపు ఫ్యూచర్ లో ఈ బిఎస్ఎఫ్ జవాన్స్ తో పాటు ఏఐ, డ్రోన్, స్మార్ట్ కెమెరాస్, థర్మల్ సెన్సార్స్, గ్రౌండ్ సెన్సార్స్ అండ్ కమాండ్ సెంటర్స్ ఇలా అన్ని కలిసి బార్డర్ దగ్గర 24/7 మానిటరింగ్ చేస్తూనే ఉంటారు. ఇక్కడ విషయం గురించి మాట్లాడుకుంటే ఈ స్మార్ట్ బార్డర్ ప్రాజెక్ట్ గురించి జూన్ 5th రోజు అమిత్ షా గారు త్రిపురలో చెప్పడం జరిగింది. కానీ ఇప్పుడు ఆల్ ఆఫ్ సడన్ దీని గురించి అందరూ ఎందుకు మాట్లాడుతున్నారు అని అంటే 2 days బ్యాక్ ఢిల్లీలో ఈ ల్యాండ్ బార్డర్ డిస్ట్రిక్ట్ కి సంబంధించిన ఎస్పీ కాన్ఫరెన్స్ అనేది జరిగింది. ఆ కాన్ఫరెన్స్ లో అమిత్ షా గారు ఈ ఇల్లీగల్ ఇమిగ్రేషన్, డెమోగ్రఫిక్ చేంజెస్ అండ్ స్మార్ట్ బార్డర్ సెక్యూరిటీ గ్రిడ్ గురించి మళ్ళీ చెప్పడం జరిగింది. అంటే ఆయన మాట్లాడిన స్పీచ్ లో ఈ ప్రాజెక్ట్ గురించి కొంచెం హైలైట్ చేశారు. సో ఈ స్మార్ట్ బార్డర్ ప్రాజెక్ట్ లో ఏఐ పవర్డ్ కెమెరా, థర్మల్ సెన్సార్స్, డ్రోన్స్, రాడార్స్ లాంటి మోడర్న్ టెక్నాలజీని యూజ్ చేసి మన బార్డర్ ని 24/7 మానిటర్ చేయబోతున్నారు. అంటే సింపుల్ గా చెప్పాలంటే ఎవరైనా ఇల్లీగల్ గా బార్డర్ క్రాస్ చేసి మన దేశంలోకి ఎంటర్ అయితే ఈ ఏఐ పవర్డ్ సిస్టమ్స్ అండ్ రాడార్స్ అండ్ సెన్సార్స్ అన్ని వెంటనే వాళ్ళని డిటెక్ట్ చేసి సెక్యూరిటీ ఫోర్సెస్ కు ఒక అలర్ట్ పంపిస్తారు. సో ఫస్ట్ అయితే ఈ ప్రాజెక్ట్ ని 7 to 8 హైలీ సెన్సిటివ్ ఏరియాస్ లో ఒక ప్లాట్ గా స్టార్ట్ చేస్తారు. అండ్ అది సక్సెస్ అయితే దేశంలో మిగతా బార్డర్స్ దగ్గర కూడా ఎక్స్పాండ్ చేస్తారు ఈ సిస్టమ్. అండ్ ఫైనలీ ఈ ప్రాజెక్ట్ వచ్చేసి మన బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ 60 years కంప్లీట్ చేసిన సందర్భంగా వాళ్ళ పని ఇంకా ఈజీ అయ్యే విధంగా అమిత్ షా గారు జస్ట్ ఈ ప్లాన్ ని 1 year లోపే ఎగ్జిక్యూట్ చేయాలని చెప్పి కూడా డెసిజన్ తీసుకున్నారు. సో దిస్ ఇస్ వాట్ ఇట్ ఈస్. సో దీని గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ లో చెప్పండి. అంటిల్ దెన్ ప్లీజ్ ఫాలో మై పేజ్, స్టే ట్యూన్, స్టే సేఫ్ అండ్ జై హింద్.